హాయ్ ఫ్రెండ్స్, ఇది పేట సన్నిగిలలో అనే ప్రాంతం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయి అని చెప్పి యూట్యూబర్లు కొంతమంది వీడియోలు చేశారు. అది చూసి మేము వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడికి. 2 సార్లు వెళ్ళాము. అయితే లొకేషన్ మటుకి చుట్టూరా కొండలు ఫ్రెండ్స్. చాలా పచ్చగాను చుట్టూరుగా ఒక అడవిలాగా ఉంది. దాంట్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి అమ్మవార్లు ఇక్కడ వెలసి ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈ కొండల మధ్యలో ఉంది ఆ గుడి. గుడి కూడా చాలా ప్రశాంతంగాను, చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంది అక్కడ వాతావరణం. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఆ వాతావరణం చూస్తేనే మనకి అక్కడే ఉందామన్నంత అనిపించింది నాకు. చాలా బాగుంది. అయితే మటుకి ఇక్కడికి డైమండ్స్కి వెతుకుదామని వచ్చేవాళ్ళు మటుకి ఎవరైనా కానీ చాలా దూరాల నుంచి మటుకి రావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికో దొరికినాయి అని చెప్పేసి అంటున్నారు. మనం చూద్దామని పోయామే కానీ అక్కడ ఓన్లీ క్రిస్టల్సే మాకు దొరికినాయి ఫ్రెండ్స్. అక్కడ డైమండ్స్ ఉంటాయో ఉండవో మాకు ఏం అర్థం కాలేదు. అయితే క్రిస్టల్స్ మట్టుకి ఖచ్చితంగా ఉండవు అక్కడ. అదే ఫ్రెండ్స్ ఉన్న ఉన్న విషయం అయితే. ఎందుకంటే చాలా దూరాల నుంచి పాపం డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి డబ్బులు అయిపోయి ఇంటికి వెళ్ళి పని పోయి డబ్బులు అయిపోయి చాలా ఇబ్బంది పడతారు చాలామంది కూడా. అలా అయితే చేయొద్దు. దగ్గర ప్రాంతం ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూడండి ఒకసారి. లేదా సరదాగా డబ్బులకి ఏం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూసి రండి. లొకేషన్ అంతా బాగుంది, సరదాగా కూడా ఉంటుంది. అంతేగాని మీరు దొరుకుతాయి అనే ఆశతో మటుకు డబ్బులు ఖర్చు పెట్టుకుని డబ్బులు లేని వాళ్ళు మటుకి అట్లా వెళ్ళి రాబాకండి, చాలా ఇబ్బంది పడతారు. అదే ఫ్రెండ్స్ ఇది లొకేషను. చుట్టూరు కూడా మొత్తం రౌండ్గా కొండలు ఉంటాయి. ఎటు చూసినా ఇట్లాంటి రౌండ్ కొండలు ఉంటాయి. మధ్యలో చిన్న దిబ్బలాగా ఉంది. అక్కడ మరి దేంతో తవ్వారో కానీ పెద్దగా తవ్వారు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా రాళ్ళు ఉంటాయి. ఇలా ఈ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న బెజ్జాలు. ఆ బెజ్జాల్లో లోపల కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మన క్రిస్టల్స్. బొట్టినేళ్ళంత లావి కూడా, ఆ బొట్టినేళ్ళంత భారీ కూడా దొరికినాయి మాకు. దీంట్లో నుంచి రాళ్ళు పడ్డాయి అనుకుంటా. క్రిస్టల్స్ మటుకి ఫుల్ క్లారిటీతో అందంగా బాగున్నాయి. అయితే మటుకి మిషన్ పెట్టి చెక్ చేస్తే మటుకు పెద్ద పాయింట్లు రాలేదు ఫ్రెండ్స్. ఏదైనా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు నేను చేస్తూ ఉంటాను. ఉన్న ఉన్న విషయం ఏదో అక్కడ యథార్థంగా ఉన్న విషయం ఏదో మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్. ఎక్కడికైనా కానీ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికైనా కానీ ఆ డూబ్ మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అందరూ ఆడకపోయి తిట్టుకునేటట్టుగా నేను చేయను ఫ్రెండ్స్. అక్కడ ఏదైతే ఉందో మీకు అదే తెలియజేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు ఫ్రెండ్స్. తెలుసుకుంటారు అంతేను, వాళ్ళకు కుదిరినప్పుడు వెళ్ళొస్తారు. దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.